హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దోస్తి వ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన చాలా ఈజీగా చేయగలిగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే స్వీట్ని చేసేద్దాం రండి. ముందుగా కడాయిని పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కరిగాక 1.5 కప్ బొంబాయి రవ్వను తీసుకొని సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకుందాం. రవ్వ వేగాక బొంబాయి రవ్వకి 3 పాలు అంటే 4.5 కప్పుల కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాము. 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత చక్కెరని వేసుకోవాలి. వేసుకుని అది దగ్గరికి వచ్చేదాకా కలిగి తిప్పుకోవాలి. దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన రవ్వని 3 భాగాలుగా చేసుకొని ఒకదానిలో ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇంకో దానిలో రెడ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. దీన్ని ఫుడ్ కలర్ వేయకుండానే ఉండలుగా చుట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాం. మీరు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఫుడ్ కలర్ కాకుండా ఎల్లో ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వుని, రెడ్ ఫుడ్ కలర్ బదులు బీట్రూట్ జ్యూస్ని యూస్ చేయండి. పైన వచ్చే రేకు మీకు ఏ కలర్ కావాలో అది తీసుకొని అప్పంలా చేసుకోవాలి. లోపల ఉంచాల్సిన దాన్ని ఉండగా చేసుకొని అప్పంగా చేసిన దానిలో పెట్టుకొని ఒక ఉండగా చుట్టుకోవాలి. ఇలాగే అన్నీ ఉండలుగా చుట్టుకోవాలి. అంతే, ఫైనలీ ఎంతో కలర్ఫుల్గా రుచిగా ఉన్న స్వీట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.